కొన్ని రోజుల ముందు వరకు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మనే నాయకత్వం వహిస్తాడని అంతా భావించారు. కట్ చేస్తే రోహిత్ శర్మ హఠాత్తుగా టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. దీంతో టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. రోహిత్ శర్మ ప్లేస్ ను ఓపెనర్ శుభ్మన్ గిల్ భర్తీ చేస్తాడని భావించారంతా. కానీ ఇప్పటికే 4 టెస్టులలో టీమిండియాకు నాయకత్వం వహించి నడిపించిన బుమ్రాను కెప్టెన్ చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. కెప్టెన్సీ రేస్కు బుమ్రా కూడా ఆసక్తిగా ఉండడంతో సెలెక్టర్స్ బుమ్రాను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇంగ్లాండ్లో జరగబోయే వరల్డ్ టెస్ట్ సిరీస్కు నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. టీమిండియా 3 ఫార్మెట్లకు అత్యంత కీలక ఆటగాడు బుమ్రా. ఈ మధ్య కాలంలో బుమ్రా తరచూ గాయాల పాలు అవుతుండడం టీమిండియాను కలవరపెడుతున్న అంశమనే చెప్పాలి. గతంలో వెన్నుగాయం వలన ఏడాది పాటు బుమ్రా టీంకు దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో బుమ్రాకు వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టడంతో మళ్లీ 4 నెలల పాటు మైదానానికి దూరమయ్యాడు. టీమిండియా అన్ని ఫార్మెట్లకు బుమ్రా కీలక ఆటగాడు కావడంతో అతని మీద పని ఒత్తిడి తగ్గించి అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుమ్రాను కెప్టెన్ చేయడం కష్టమన్నది సెలెక్టర్ల అభిప్రాయంగా తెలుస్తోంది. కెప్టెన్సీ బుమ్రాకు అదనపు భారం అవుతుందనే వాదన కూడా ఉంది. అయితే ఈ అభిప్రాయాన్ని మాజీ సీనియర్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ నాయకుడిగా బుమ్రా నిరూపించుకున్నాడని, ప్రస్తుత పరిస్థితిలో అతను మించిన ప్రత్యామ్నాయం లేదంటున్నారు. ఇక శుభ్మన్ గిల్ విషయంలో అతను బ్యాటర్గా విదేశాల్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. కానీ టీమిండియా లాంగ్ టైం ప్రయోజనాల దృష్ట్యా సారథ్య బాధ్యతలు కట్టుబెట్టడమే సరైందనే వాదన మరోవైపు వినిపిస్తుంది. ఏదేమైనా ఫిట్నెస్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడం సరైంది కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. టీం కెప్టెనే రెగ్యులర్గా మ్యాచ్లు ఆడలేని పరిస్థితి ఉంటే ఎలా అని ఈ వర్గం వాదిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్లో జరిగే టెస్ట్ సిరీస్కు కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో అని టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరైతే టీంను బాగా నడిపించగలరనుకుంటున్నారో కమెంట్ చేయండి.